టాలీవుడ్ టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకవైపు విమర్శలు అందుకుంటున్నా కూడా మరోవైపు టాప్ రేటింగ్తో దూసుకుపోతోంది. బాలీవుడ్లో ఎక్కువగా సీజన్స్ పూర్తి చేసుకుంది. టాలీవుడ్లో మాత్రం 8 సీజన్లు పూర్తి చేసుకుంది. అన్ని సీజన్స్తో పోలిస్తే 8వ సీజన్ కాస్త ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అంటూ వచ్చిన ఈ షోలో కన్నడ బ్యాచ్ పర్ఫార్మెన్స్ అందరినీ బాగా అలరించింది. విన్నర్గా సీరియల్ యాక్టర్ నిఖిల్ నిలిచారు. ఈ షోని కొత్తగా ట్రై చేశారు. కొంతవరకు సక్సెస్ అయింది. ఈ సీజన్లో సినీ నటుడు ఆదిత్య ఓం కూడా పాల్గొన్నారు. తన ఆట తీరుతో జనాలను మెప్పించలేకపోయారు. దాంతో ఈయన ఎక్కువ రోజులు షోలో ఉండలేదు. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ బిగ్ బాస్లో జరిగేది ఇదే అంటూ పలు ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తుంటారు. అవి ఎంతగా వైరల్ అవుతుంటాయో మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఆదిత్య ఓం కూడా నువ్వు ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి సంచలనమైన కామెంట్స్ చేశాడు. ప్రజెంట్ ఆ వీడియో వైరల్ అవుతుంది. అవి ఏంటి అంటే, టాలీవుడ్లో ఒకప్పుడు పలు సినిమాలో నటించి క్రేజ్ అందుకున్న హీరో ఆదిత్య. అయితే ఈయన చేసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ స్టాక్ అయితే సొంతం చేసుకున్నాయి. కొద్ది రోజులు సినిమాలకి డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత కంప్లీట్గా సినిమాలకి దూరమయ్యారు. రీసెంట్గా బిగ్ బాస్ ద్వారా మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. టాలీవుడ్ హీరో ఆదిత్య ఓం తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సందర్భంగా ఆయన తన సినిమాల గురించి పంచుకున్నారు. సినిమాలు ఎలా ఉంటాయి, ప్రతి ఒక్కరి జీవితం ఎలా ప్రభావితం చేస్తాయని చెప్పారు. అయితే ఈ సందర్భంగా బిగ్ బాస్ గురించి ఒక ప్రశ్న ఎదురైంది. మీ అభిప్రాయం ఏంటి అని యాంకర్ అడగగా, నాకు ఫస్ట్ బిగ్ బాస్ అంటే ఏంటో తెలీదు. కళ్ళు మూసుకుని హౌస్లోకి వచ్చా. ఆ తర్వాత వచ్చిన తర్వాత తెలిసింది ఇలా ఉంటుందా అని. బిగ్ బాస్ నచ్చలేదా అని యాంకర్ అడగగా, నాకు బిగ్ బాస్ అస్సలు నచ్చలేదు అంటూ బయటికి ఒకటి లోపల ఒకటి లాగా ఉంటుంది, కానీ నేను అలా ఉండను. ఒకసారి ఎలిమినేషన్లో అలానే జరిగింది. ఆ తర్వాత నన్ను కావాలని టార్గెట్ చేసి మరీ బయటకు పంపించారు. అందుకే నాకు బిగ్ బాస్ అంటే కోపంగా ఉంటుంది. ఎప్పుడు లేని వింత ఎక్స్పీరియన్స్ నేను బిగ్ బాస్లో ఫేస్ చేశాను అని ఆదిత్య చెప్పారు. మొత్తానికైతే బిగ్ బాస్పై తన అభిప్రాయం వ్యక్తం చేశారు ఆదిత్య ఓం. ఆ వీడియో ప్రజెంట్ వైరల్ అవుతుంది. అయితే షో నచ్చలేదు అని అన్నారు. రెమ్యునరేషన్స్ మాత్రం బాగానే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇలా మాట్లాడడం భావ్యం కాదని కూడా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.